అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీనూసి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం చిన్నగోలపాలెం బీచ్ దగ్గర అయితే ఉన్నామండి. మనం ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి మొగ అనమాట. చిన్నగోలపాలెం మొగ. సముద్రం కనపడుతుంది కదా, సముద్రము ప్లస్ కాలువ అండి. ఇదంతా కూడా కాలువ. దీన్ని మేము మొగ అంటాం. మీరు మన ముందు వీడియోలో చూసే ఉంటారో బోట్ ఇటు నుంచే వెళ్ళే వాళ్ళం అండి. బోట్ ఎలా ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి ఇలా వచ్చేది బోటు. ఇలా లోపలికైతే వెళ్ళే వాళ్ళం. ఇదేనండి దారి. ఇప్పుడైతే మనం అక్కడికే వచ్చాం ఎగ్జాక్ట్గా. మన రాడ్కి చేప బోని అవుతుందో లేదో కూడా తెలియట్లేదు. ఈ ఫిషింగ్ రాడ్ తీసుకున్న దగ్గర నుంచి అయితే 2 సార్లు ఫిషింగ్కి వచ్చాను. ముందుసారి అయితే చేపలేం పడలేదు, అందుకే ఆ వీడియో ఏం అప్లోడ్ చేయలేదు. ఈసారి అయినా చేప పడుతుందో లేదని అయితే ఈ వీడియో రికార్డ్ చేశాను. చూడాలి చేప పడుతుందో లేదో. మీతో పాటు నేను కూడా చాలా ఆతృతగా అయితే ఉన్నానండి, చేప పడుతుందని చెప్పి. పడుతుందో లేదో చూడాలి. ముఖ్యంగా మీతో ఒక విషయం అయితే చెప్పాలి. యూట్యూబ్లో చూసినట్టుగా చేప వెంటనే పడిపోదండి, చాలా టైం అయితే తీసుకుంటుంది. ఈ రాడ్తో ఫిషింగ్ చేసి కూడా నాకైతే ఆయాసం అయితే వస్తుంది. చెయ్యి కూడా బాగా పెయిన్ వస్తుంది, ఎందుకంటే కొత్త కదా. బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. దీంతో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలండి చేపలు పట్టాలంటే. రాడ్ ఉంటేనే సరిపోదు, మనకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అప్పుడే పడుతుంది. నేను ఈ రాడ్ తీసుకోవడానికి గల కారణం మీకు నచ్చే విధంగా వీడియోస్ చేయాలి అని చెప్పి. డబ్బా గేలాలతో అయితే బీచ్లో చాలా రోజులు ఫిషింగ్ అయితే చేశాను. దీంతో కూడా ఫిషింగ్ చేద్దామని చెప్పి దీన్ని అయితే పర్చేస్ చేశాను. మీకైతే ఎలాంటి ఫిషింగ్ కావాలో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నేను అలాంటి ఫిషింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చేప పడే వరకు కూడా మనం ఇలా స్లోగా రిట్రీవ్ చేయాలన్నమాట. సాఫ్ట్ లూర్తో ఫిషింగ్ చేస్తున్నాం కదా, స్లోగానే రిట్రీవ్ ఇవ్వాలి, స్పీడ్ ఇవ్వడానికి లేదు. కొన్ని రకాల జిగ్స్ కానీ లేదా హార్డ్ లూర్స్ కానీ ఉపయోగించినప్పుడు మాత్రమే స్పీడ్గా రిట్రీవ్ చేయాలి, అంటే రోల్ చేయాలన్నమాట. అంటే దారాన్నే స్పీడ్గా చుట్టుకోవాలి. చూసారా నీటిలో ఎలా వస్తుందో, కనపడుతుందా మీకు? అలా అయితే వస్తుంది చేప. సేమ్ రియల్ చేప ఎలా ఉంటుందో సాఫ్ట్ లూర్తో ఫిషింగ్ అనేది కూడా సేమ్ అలాగే ఉంటుంది. లూర్ని అయితే చేంజ్ చేస్తున్నాను. దీన్ని అయితే తీసేసి ఈ కలర్ లూర్ని అయితే పెడుతున్నాను. చూద్దాం దీనికైనా ఉన్న చేప పడుతుందో లేదో. అసలు ఎంత ట్రై చేసినా సరే చేపనైతే పట్టుకోలేకపోయానండి ఇప్పటి వరకు కూడా. రాడ్ కొన్నకాడ నుంచి అసలు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఒకసారి అయితే బందరు పోర్ట్ ఏరియాకి వెళ్ళానండి. అది మచిలీపట్నంలో కొత్తగా చేస్తున్నారు కదా, ఆ కట్టిగడికి అయితే వెళ్ళాను. గేట్ దగ్గర అయితే ఆపేశారు. లోకల్ వాళ్ళకి అక్కడ ఆఫీసర్లకి గొడవ అయితే అయిందంట. దానివల్ల అయితే లోపలికైతే వెళ్ళనివ్వలేదు, లేదంటే అక్కడ ఫిషింగ్ చేసి అక్కడ వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలి అక్కడికైతే. చేప అసలు ఎందుకు పడట్లేదో నాకు అర్థం కావట్లేదు. లూర్ ఏమన్నా చిన్నదైందా అంటే కాదు, 10 సెంటీమీటర్ అంటే కరెక్ట్ అనమాట. కరెక్ట్ సైజే నేను వాడేది. చేప పడేంత వరకు కూడా నా ప్రయత్నం అయితే ఆగదు, అలా కొనసాగుతూనే ఉంటుంది. నేను చేపను పట్టుకున్నానా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. నేనైతే ఇక్కడికి మార్నింగ్ 6కి అయితే వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ప్రయత్నించాను. నా ప్రయత్నం అయితే ఈ రోజుకి విఫలమైపోయింది. ఇంకొకసారి అయితే మంచిగా ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే. నేనైతే ఇంటికైతే తిరిగి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ తిరిగి ఒక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.